ఖోఖో ప్రపంచ కప్ తొలి ఎడిషన్లో భారత్ చరిత్ర సృష్టించింది. మహిళలు, పురుషులు రెండు విభాగాల్లోనూ ఛాంపియన్గా అవతరించింది. ఢిల్లీలో జరిగిన ఫైనల్లో తొలుత మహిళల జట్టు 78-40 తేడాతో, ఆ తర్వాత పురుషుల జట్టు 54-36 తేడాతో నేపాల్ జట్లను ఓడించి టైటిల్ సాధించాయి. తొలి ఎడిషన్లో రెండు విభాగాల్లోనూ టైటిల్ సాధించి ఖోఖో ప్రపంచ విజేతలుగా నిలిచాయి. స్వదేశంలో జరిగిన మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్లో భారత జట్లు అదరగొట్టాయి. మహిళలు, పురుషుల జట్లు సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించాయి. టోర్నీ ఆసాంతం ఇతర జట్లపై తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన భారత జట్లు టైటిల్ సాధించాయి. తొలుత భారత మహిళల జట్టు టైటిల్ నెగ్గింది. ఇది జరిగిన కాసేపటికే మేమేం తక్కువ కాదంటూ పురుషుల జట్టు కూడా ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే ఈ రెండు మ్యాచ్ల్లో కూడా రన్నరప్ గా నేపాల్ నిలిచింది. ఢిల్లీ వేదికగా జరిగిన ఖోఖో ప్రపంచ కప్ మహిళల ఫైనల్లో భారత్, నేపాల్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో భారత మహిళల జట్టు 78-40 తేడాతో నేపాల్ను చిత్తుగా ఓడించింది. ఈ టోర్నమెంట్లో భారత మహిళల జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. గ్రూప్ దశలో ఇరాన్, దక్షిణ కొరియా, మలేషియాలను చిత్తు చేసింది. ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్, సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై గెలుపొంది ఫైనల్లో అడుగుపెట్టింది. తుది పోరులో నేపాల్ను చిత్తు చేసి టైటిల్ సాధించింది. మరోవైపు మహిళల జట్టు ఖోఖో ప్రపంచ కప్ లో విజేతగా నిలిచిన కాసేపటికే భారత పురుషుల జట్టు కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ఫైనల్లో పురుషుల జట్టు ప్రత్యర్థి కూడా నేపాలే. ఈ మ్యాచ్ తొలి రౌండ్లో 26-18 ఆధిక్యం సంపాదించిన పురుషుల జట్టు చివరి వరకు అదే జోరు కొనసాగించింది. చివరకు భారత్ 54-36 తేడాతో గెలిచి జగజ్జేతగా నిలిచింది. భారత మహిళల జట్టుతో పాటు భారత పురుషుల జట్టు కూడా ఒక్క మ్యాచ్ ఓడిపోకుండానే తొలి ప్రపంచ కప్ టైటిల్ సాధించాయి. కాగా ఈ టోర్నీలో మొత్తంగా 39 జట్లు పాల్గొన్నాయి. పురుషుల పోటీల్లో 20 దేశాలు పోటీ పడగా మహిళల విభాగంలో 19 జట్లు టైటిల్ బరిలో నిలిచాయి. ఆ జట్లన్నింటినీ మట్టి కరిపిస్తూ భారత మహిళలు, పురుషుల జట్లు టైటిల్ సాధించి రికార్డ్ సృష్టించాయి. ఖోఖో వరల్డ్ కప్ 2025లో విశ్వ విజేతగా నిలిచిన భారత మహిళల, పురుషుల జట్లకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని టోర్నీల్లో రాణించాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.